నెల 12వ తారీఖు నుండి 12, 13, 14 తేదీల్లో మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తిలో జరిగేటువంటి తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలికల ఫుట్బాల్ టోర్నమెంట్కు వెళ్ళేటువంటి కరీంనగర్ జిల్లా జట్టును ఈ నెల 4వ తారీఖున సెయింట్ జాన్ స్కూల్ కరీంనగర్ పట్టణంలో సెయింట్ జాన్ స్కూల్లో ఎంపిక చేయడం జరిగింది. ఎంపికైన క్రీడాకారులకు మన కరీంనగర్ పట్టణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా టీంకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ టోర్నమెంట్లో కరీంనగర్ జిల్లా నుంచి పాల్గొనేటువంటి క్రీడాకారులు ఉత్తమ నైపుణ్యాన్ని కనబర్చి మరి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరుచున్నాను. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ బాలికల సెలక్షన్స్కి ఎన్ని టీంలు వచ్చాయి? ఉమ్మడి జిల్లాలు వచ్చాయా లేదా ఓన్లీ కరీంనగర్ జిల్లా నుంచి సెలెక్ట్ చేయడం జరిగిందా? ఇది ఫుట్బాల్ అసోసియేషన్ అనేది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సెలక్షన్స్ నిర్వహిస్తున్నాము. కొత్త జిల్లాలు ఏర్పాటు కాలేదు, అది ఇంకా స్టేట్ అసోసియేషన్ వాళ్ళు నిర్ణయించాల్సింది. మన పెద్దపల్లి నుండి తర్వాత కరీంనగర్ నుండి 2 జిల్లాల నుండి సుమారు 50 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. దాంట్లో ఉత్తమ ప్రత్యేక కనపరిచినటువంటి క్రీడాకారులను మన జిల్లా జట్టుకు ఎంపిక చేయడం జరిగింది. అట్టి జట్టును మన పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఈ బాలికల ఫుట్బాల్ క్రీడాకారులకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి ఎంతమంది బాలికలకు సెలెక్ట్ చేయడం జరిగింది? మన కరీంనగర్ జిల్లా నుండి ఒక ఫుట్బాల్ టీము 18 మంది క్రీడాకారులను మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. టీము 18 మెంబర్స్ ఉంటారు, 11 మంది ఆడతారు, 18 ఇంకా 7 మెంబర్స్ ఎక్స్ట్రా ఉంటారు కాబట్టి 18 మంది క్రీడాకారులను ఎంపిక చేసి గత 5 రోజుల నుండి ఇక్కడ శిక్షణ నిర్వహించడం జరుగుతుంది. బాలికల కోచ్గా ప్రభుత్వ పీటీలా లేకుంటే అసోసియేషన్ నుంచా లేకుంటే ప్రైవేట్ పీటీలు ఎవరైనా టీం కోచ్గా వెళ్తున్నారా? ప్రభుత్వ పాఠశాల నుండి వెళ్తున్నాం, ప్రైవేట్ పాఠశాల నుండి కూడా సహాయ సహకారాలు తీసుకుంటున్నాం. మన సాయి కృష్ణ ప్రైవేటు స్కూల్ పీటీ మన NIS ఫుట్బాల్ తను మన జిల్లా జట్టుకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వారితో పాటు నేను కూడా ప్రతినిత్యం క్రీడాకారులను ఇక్కడ క్రోడీకరించి వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చడంలో వారికి వెన్నుతట్టి ఇక్కడ ఫుట్బాల్ అసోసియేషన్ పక్షాన పనిచేస్తున్నాం. ఈ ఫుట్బాల్ క్రీడా పోటీల్లో స్టేట్ లెవెల్లో ఏదైనా జిల్లా నుంచి ఎంట్రీ ఫీజు కట్టే అవకాశాలు ఉన్నాయా లేదా స్టేట్ వారు ఎంట్రీ ఫీజు తీసుకోవడం లేదా? చాలామంది పేద పిల్లలు కూడా ఉంటారు ప్రభుత్వ పాఠశాల నుంచి, వాళ్లకు స్పాన్సర్స్ ఎవరైనా అందిస్తున్నారు, సహాయం చేస్తున్నారా లేదా లేకుంటే ఓన్లీ అసోసియేషన్ బేర్ చేస్తుందా వీళ్ళకు? అయితే వాస్తవంగా గత 7-8 సంవత్సరాల నుండి మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వాళ్ళు వివిధ అసోసియేషన్లు నిర్వహించేటువంటి రాష్ట్ర స్థాయి పోటీలకు లేక జాతీయ స్థాయిలో పాల్గొనేటువంటి క్రీడాకారులకు ఎలాంటి సహాయము అందించట్లేదు. కేవలం అసోసియేషన్ వాళ్ళే ఆ ఖర్చులన్నీ భరిస్తున్నారు. ఏ జిల్లా వాళ్ళు రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ చేస్తే వాళ్ళే అక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క సహకారం తీసుకొని లేక వాళ్ళు జేబు నుండి పెట్టుకొని రాష్ట్ర స్థాయి టోర్నమెంట్స్ నిర్వహించడం జరుగుతుంది. స్టాట్స్ నుంచి అయితే ఎలాంటి నిధులు ఇప్పటివరకు అయితే రావడం లేదు. మరి ఇలాంటి టోర్నమెంట్లు తర్వాత మన శిక్షణ క్యాంపులు నిర్వహించడానికి మన స్పోర్ట్స్ లవర్స్ యొక్క సహాయ సహకారాలు తప్పకుండా తీసుకుంటున్నాం. మరి మన ఇప్పుడు ఈ ఎల్లుండి పాల్గొనబోయేటువంటి మన జట్టు కూడా కరీంనగర్ పోలీస్ వారి సహకారంతో వాళ్ళకి యూనిఫామ్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది. అంతటి శంకరయ్య, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు. ఆధార్ కార్డు ఒకటి వచ్చినట్టు 2 జిరాక్స్లు, బర్త్ సర్టిఫికేట్ 2 జిరాక్స్లు, పాస్పోర్ట్ ఫోటోస్ ఆధార్ కార్డు పట్టుకుని
రావచ్చు ఓన్ అంటే ఇతర రావచ్చు కాబట్టి ఓన్ అన్నట్టు కట్టు కట్టు బయట